సరిగ్గా 3 రోజుల కిందట అంటే 22 సెప్టెంబర్ 2025 నాడు అమల్లోకి వచ్చిన GST 2O. నిజం చెప్పాలి అంటే ఈ GST 2O అనేది కొద్దిగా మిడిల్ క్లాస్, అబోవ్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ప్రజలకు ఒక రకంగా కొద్దిగా ప్రభుత్వం ఇచ్చిన వరం అని చెప్పాలి. కొద్దిగా కాదు, ఈ GST 2O వలన మధ్యతరగతి ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు ఏదైనా చేసిన మంచి పని ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. ఇన్ని రోజులు ఉన్న 5%, 12%, 18%, 28% ట్యాక్స్ స్లాబ్స్ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. మన ఇంట్లో కావాల్సిన రోజువారీ నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, సబ్బు, షాంపూ లాంటి నిత్యావసర వస్తువుల నుండి టీవీ కొనాలన్నా, ఒక చిన్న స్కూటీ కొనాలన్నా, ఆఖరికి మనం బతుకుకు అవసరమైన లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకునేవారు. కారణం, ఏ వస్తువు కొంటే ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ప్రతి మధ్యతరగతి మనిషి ఆలోచించి దిగులు చెందేవాడు. కానీ ఇప్పుడు ఆ దిగులు లేకుండా చేశారు మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఇంతకుముందు ఉన్న 4 ట్యాక్స్ స్లాబ్స్ని తీసేసి కేవలం 5% అండ్ 18% స్లాబ్స్ మాత్రమే తీసుకువచ్చారు. ఇందులో కూడా ప్రతి మధ్యతరగతి పౌరుడికి రోజు అవసరమయ్యే ప్రతి వస్తువును 5% స్లాబ్లోకి చేర్చి చాలా మంచి పని చేశారు. ఇక్కడ ఉన్న స్లాబ్స్ ఏంటి, వీటి వల్ల ఈ వస్తువుల ధరలు పెరగడం ఏంటి, తగ్గడం ఏంటి, దీనివల్ల ప్రభుత్వానికి అండ్ ప్రజలకి కలిగే లాభాలేంటి, నష్టాలేంటి, ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ GST 2O వలన ఏ వస్తువు ఎంత ధర తగ్గింది, దేని ధర పెరిగింది లాంటి ప్రతి విషయాన్ని డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చిన GST స్ట్రక్చర్ చెప్పే ముందు అసలు GST హిస్టరీ అంటే ఏమిటో తెలియని వారికి తెలిసేలా చెప్పాలి. 2017 సంవత్సరం మే నెలలో వన్ నేషన్ అండ్ వన్ ట్యాక్స్ పేరుతో సెంట్రల్లో ఉన్న మోడీ ప్రభుత్వం GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేరుతో ఒక కొత్త ట్యాక్స్ సిస్టమ్ తీసుకువచ్చారు. ఎందుకంటే ఈ GST రాకముందు చాలా వస్తువుల ధరలు రాష్ట్రాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉండేవి. ఈ ధరల మధ్య ఉన్న హెచ్చుతగ్గులు తీసేసి దేశం మొత్తం మీద ఏ వస్తువు ఎక్కడ కొన్నా ఒకే రేటు ఉండేలా ఈ GST సిస్టమ్ తీసుకొచ్చారు. నిజం చెప్పాలి అంటే ఇది చాలా మంచి విషయమే. అభివృద్ధి చెందిన దేశాల్లో నిత్యావసర వస్తువులు ప్రజలందరికీ చేరువయ్యేలా ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే ఈ GSTని 4 స్లాబ్స్ చేసి వాటి మీద సెస్ అని పెట్టి సామాన్య ప్రజలకు అర్థం కాని విధంగా ట్యాక్స్ వసూలు చేసేవారు. దీంతో సామాన్య ప్రజలకు ఏమీ అర్థమయ్యేది కాదు. బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు, ఏదైనా ఫుడ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు విచిత్రంగా ట్యాక్స్ అండ్ సెస్ అని ఎక్స్ట్రా వసూలు చేసేవారు. దీనివలన సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. దీని ఫలితమే 2024 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అనూహ్యంగా మెజార్టీ తగ్గింది. దీంతో ఒక మంచి పని చేసినా దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎన్డీఏ ప్రభుత్వానికి బాగా అర్థమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నో లేక ఈసారి జరిగే ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతిని అధికారం కోల్పోతామో అన్న భయమో కానీ ఈసారి తీసుకువచ్చిన GST 2O అనేది ఒక సగటు మామూలు మనిషికి ఉపయోగపడేలా ఉంది. ఇంతకుముందు ఉన్న 5%, 12%, 18% అండ్ 28% స్లాబ్ తీసేసి కేవలం 5% అండ్ 18% మాత్రమే పెట్టారు. ఇంకొకటి 40% స్లాబ్ పెట్టారు. కానీ అది బాగా బలిసిన వాళ్ళు డబ్బులు ఏం చేయాలో తెలియక పిచ్చిగా నచ్చినట్లు ఖర్చు పెట్టుకునే వస్తువుల మీద 40% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు తీసుకువచ్చిన 5% స్లాబ్లో మనలాంటి మధ్యతరగతి వారు ప్రతిరోజు వాడే వస్తువులను తీసుకొచ్చేసరికి ధరలు కూడా బాగా తగ్గాయి. అవి ఏంటి అంటే మిల్క్, పన్నీర్, పిజ్జా, బ్రెడ్, చపాతీ, రోటీ అండ్ పిల్లల చదువుకు ఉపయోగపడే వస్తువులైన బుక్స్, పెన్స్, ఎరేజర్లు, చార్ట్స్, జామెట్రీ వస్తువులు లాంటి అనేక రకాల వస్తువుల మీద 12% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ చేశారు. సో ఇలాంటి వాటిని కొన్నప్పుడు మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఇవే కాదు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. అవన్నీ చెప్తే వీడియోలు అంత టూ మచ్ అవుతుందని చెప్పట్లేదు. వీటి కోసం కింద ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్కి క్లిక్ చేస్తే ప్రతి వస్తువు మీద ఎంత ట్యాక్స్ వసూలు చేసేది అనేది తెలుస్తుంది. ఇక మన ఇంట్లో ప్రతిరోజు వాడే వస్తువులైన సోప్, టూత్పేస్ట్, ఉప్పు, కాఫీ, చాక్లెట్ లాంటి అనేక రకాల వస్తువుల మీద ఇంతకుముందు ఉన్న 12% నుండి 18% మధ్య ట్యాక్స్ వసూలు చేసేవారు. ఇప్పుడు వీటిని 5% స్లాబ్లోకి తీసుకువచ్చారు. దీనివలన నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు తగ్గిందని చెప్పాలి. అలాగే ఈ స్లాబ్లో రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్ వస్తువులైన ట్రాక్టర్లు, వాటికి వాడే మెషినరీ లాంటివి, అలాగే
పొలానికి ఉపయోగించే పురుగుల మందులు, ఎరువులు కూడా 5% స్లాబ్లోకి తీసుకువచ్చారు. ఇంతకుముందు వీటి మీద 12% ట్యాక్స్ ఉండేది. దీనివలన రైతులకు అంతో కొంత మేలు జరుగుతుందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి ప్రజలు తమ అవసరానికి అంటే పనికి వెళ్లాలన్నా, ఆఫీస్కి వెళ్లాలన్నా, స్కూల్ కాలేజీకి వెళ్లాలన్నా వాడే వెహికల్స్ అంటే 1200cc ఉన్న ఆటోస్, బస్, ఒక బడ్జెట్లో ఉండే కార్స్తో పాటు 350cc కంటే తక్కువ ఉన్న బైక్స్, స్కూటీ లాంటి వెహికల్స్ మీద ట్యాక్స్ భారీగా తగ్గింది. ఇంతకుముందు వీటి మీద 28% ట్యాక్స్ వేసేవారు. ఇప్పుడు వీటిని 18% స్లాబ్లోకి తెచ్చారు. వీటితో పాటు మధ్యతరగతి ప్రజలు కొద్దిగా బాగా బతకాలనుకున్న వాళ్ళు కొనే వస్తువులైన ఏసీ, టీవీ, వాటర్ హీటర్, మైక్రోవేవ్, వాషింగ్ మిషన్స్, వాటర్ ప్యూరిఫైర్ లాంటి వస్తువులను కూడా 28% నుండి 18% స్లాబ్ తీసుకొచ్చారు. అంతేకాదు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హాస్పిటల్ బిల్లులు, అనేక రకాల పెద్ద రోగాలైన క్యాన్సర్, డయాలసిస్, షుగర్ లాంటి మెడిసిన్స్ మీద ఉన్న 12%, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్న 18% ట్యాక్స్ స్లాబ్ తీసేసి జీరో చేసేశారు. ఇది మామూలు సగటు మనిషికి చాలా చాలా పెద్ద వరం అని చెప్పాలి. అంతేకాదు ప్యాకేజ్డ్ ఐటమ్స్ అంటే ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్స్, బటర్, చీజ్లతో పాటు ఎండు ద్రాక్ష, డేట్స్, బాదం పప్పు, అనేక రకాల సాసులు, కోకోనట్ వాటర్, సోయా మిల్క్, పాస్తా వంటి వాటి మీద, అలాగే మెడికల్ ఐటమ్స్ అయిన ఆక్సిజన్ ట్యాంక్స్, డయాగ్నోస్టిక్ స్టిక్స్ లాంటి వస్తువుల మీద 12% ట్యాక్స్ కాస్త 5% చేశారు. ఇంకా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే మనం రోజు కొన్ని వస్తువులను వాడి మన జీవితాల్ని నాశనం చేసుకుంటున్న ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్, షుగర్ ప్రొడక్ట్స్, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్, సిగార్ లాంటి వాటి మీద, అలాగే డబ్బులున్నోళ్ళు కొనే లగ్జరీ ఐటమ్స్ మీద అంటే హెలికాప్టర్స్, ప్రైవేట్ జెట్స్, లగ్జరీ కార్స్, క్యాసినోలు, ఐపీఎల్ లాంటి గేమ్స్ చూసే టికెట్స్ మీద 40% స్లాబ్ పెట్టారు. అంతేకాదు 350cc కంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన వెహికల్స్ కొనాలన్నా కూడా 40% ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలా ఈ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని హాని చేసే వస్తువుల వినియోగం తగ్గించేలా చేసేదానికి వీటిని ఇక్కడ యాడ్ చేశారని చెప్పొచ్చు. కానీ ఈ విధంగా జీఎస్టీ తగ్గించడం వలన ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 48,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నమాట. కానీ ఇక్కడ ఇంకో రుజువు కూడా ఉంది. అది ఏంటి అంటే ఇప్పటి వరకు సామాన్య ప్రజలు మన దేశంలో హై ట్యాక్సెస్ వలన కొనుగోలు తక్కువ చేసేవారని, ఈ విధంగా తగ్గించడం వలన ప్రజలకు డబ్బు ఆదా అయ్యి కొనుగోలు శక్తి పెరిగి ఎక్కువ వస్తువులు కొని వాడతారని, దీనివల్ల నష్టం కాదు కదా, ఇంకా ఎక్కువ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుందని అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం తెచ్చిన రిఫార్మ్స్ వలన అంతో కొంత సామాన్యులు బాగా ఇబ్బంది పడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా జీఎస్టీ పేరుతో ఎడాపెడా పేదవాళ్లను, మధ్యతరగతి ప్రజలను దోచుకొని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా జీఎస్టీలో మార్పులు తెచ్చారంటే త్వరలో బీహార్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలే కారణమని అందరికీ తెలుసు. ఏది ఏమైనా వారి కోసం చేశారో కానీ, ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేశారో కానీ, మొత్తానికి మధ్యతరగతి ప్రజల మీద భారం అయితే తగ్గించారు. దీనివల్ల రైతులకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు మంచి జరిగి వారికి అంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడితే చాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.